ఇక్కడే నిలబడున్నా కూడా ఎవరి మనసు కరగలేదు. వాళ్ళ మనసు కరిగే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడి నుంచి వెళ్ళరా. వర్ష వచ్చే వరకు నేను కదిలే ప్రసక్తే లేదు. నువ్వు అడిగినట్టే వర్ష అత్తయ్యకి ట్రీట్మెంట్ చేయడానికి వస్తుంది, సరేనా? ఇదే ఇదే ఈ పిచ్చి వేషాలు మానుకుంటే మంచిది. ఇట్స్ ఓకే. వర్ష వస్తుంది, కానీ నేను చెప్పిన కండిషన్స్ కి నువ్వు ఒప్పుకుంటేనే వర్ష అక్కడికి వస్తుంది. తప్పకుండా ఒప్పుకుంటాను. సిచ్యువేషన్ అలాంటిది. ముందు కండిషన్ ఏంటో చెప్పు. కండిషన్ నెంబర్ 1, నువ్వు వర్ష అని జ్యోతి అని పిలవకూడదు. సరే, నెక్స్ట్. కండిషన్ నెంబర్ 2, వర్ష రోజుకి గంట మాత్రమే అక్కడ ఉంటుంది. అత్తయ్యకి ట్రీట్మెంట్ చేస్తుంది. ఆ టైంలో నువ్వు అక్కడ ఉండకూడదు. డన్. నువ్వే చెప్తే అదే. నెక్స్ట్ నెక్స్ట్. నువ్వు వర్షాన్ని రమ్మన్నది శారదా అత్తయ్యకి ట్రీట్మెంట్ చేసి నయం చేయడానికే కదా? ఎస్, అవును. 100% అందుకోసమే. ఓకే, ఇది విను. లాస్ట్ కండిషన్ చాలా ముఖ్యమైన కండిషన్. అత్తయ్యకి ఆరోగ్యం నయమయ్యి అందరినీ గుర్తుపట్టడం మొదలుపెట్టిన మరుక్షణం నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలి. అలాగే, నీ కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటున్నాను. అయితే నువ్వు బయలుదేరు, వర్ష తర్వాత వస్తుంది. అలా ఏమొద్దు. కావాలంటే ఇంకాసేపు ఇక్కడే ఉంటాను. వర్షాన్ని వెంట పెట్టుకునే వెళ్తాను. ఈ ఎక్స్ట్రాలే వద్దు. వర్షాన్ని నేనే తీసుకొస్తాను, నేనే దగ్గరుండి తీసుకొచ్చుకుంటాను. ఇది కండిషనా రిక్వెస్టా? ఆర్డర్. నువ్వంతా సీరియస్గా చెప్తే అదే కరెక్ట్. కండిషన్స్ అన్ని ఒప్పుకున్నావుగా, మళ్ళీ మాట తప్పవు కదా? మహాప్రభు, మాట తప్పను. నువ్వైతే వర్షాన్ని తీసుకొని 10 గంటలకు వచ్చి. ఈ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియట్లేదు. ఎవరో ఎందుకు, నీతోనే పంచుకుంటాను. ఏంటిది? ఓకే, వర్ష వచ్చేస్తుంది కదా? వచ్చేస్తుందిలే, వెళ్ళు. వర్ష వస్తుంది కదా? తీసుకొస్తాను, వెళ్ళు. ఓకే. అత్తయ్య, ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? కాస్త నొప్పిగా ఉంది రాజీవ్. తగ్గిపోతుందిరా అత్తయ్య. వాళ్ళెవరు రాజీవ్? నిన్నెందుకు కొట్టాలనుకున్నారు? అదే నాకు కూడా తెలీదు అత్తయ్య. మీరెక్కువగా దాని గురించి ఆలోచించకండి. అన్నట్టు ఈ రోజు నుంచి జ్యోతి వచ్చి మీకు ట్రీట్మెంట్ చేస్తుంది. తన పేరు వర్ష అని చెప్పింది కదా? అదే అదే, తనే. తను నా భార్య జ్యోతిలో ఉంటుంది కదా. మీకు జ్యోతి అంటే చాలా ఇష్టం కదా అత్తయ్య. తనని మీరు సొంత కూతురులో చూసుకునేవారు కదా. అందుకే వర్ష వచ్చి మీకు ట్రీట్మెంట్ చేస్తే త్వరగా మీకు గతం గుర్తొస్తుంది అనిపిస్తుంది. మేనల్లుడిగా నువ్వు నా మీద చూపిస్తున్న అభిమానం చాలా గొప్పది రాజీవ్. నువ్వు ఈ సమయంలో నాకు అండగా లేకపోతే నేను ఏమైపోయేదాన్నో. అయ్యో, అది నా రెస్పాన్సిబిలిటీ అత్తయ్య. వెల్కమ్ జో. వర్ష వర్ష. అత్తయ్య, ఎలా ఉన్నారు? పర్వాలేదమ్మా. వర్ష ఇప్పుడు వచ్చేసింది కదా అత్తయ్య, మీకు త్వరలోనే గతం గుర్తొచ్చేస్తుంది.